కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు లేనోడు ఉన్నోడు కూడా బతకగలుగుతాడు, లేనోడు కూడా బతకగలుగుతాడు, అటువంటి రేట్లు సమానంగా తీసుకొస్తారని చెప్పి ఉంది సార్ కాంగ్రెస్కి పేరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పేదవాళ్ళ ఇల్లులు కొడుతుంది, సామాన్యుల జీవితాల్లోకి తొంగి చూస్తుంది. హైదరాబాద్లో ఎవడు కూడా గుండెల మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి లేదు, వాళ్ళకి సమయం లేదు, కంపెన్సేషన్ లేదు, ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. ఏం చేయమంటారు మరి? నేను అందుకే చెప్తున్నా, బర్రాబర్ చెప్తున్నా, అందరికి అర్థమైపోయింది. మీ అన్నని కాపాడుతున్నావు, వీళ్ళనేమో కుళ్ళగొడుతున్నావు అని అందరికి అర్థమైపోయింది. నువ్వు నిజంగా నీతి నిజాయితీ అనేది ఉంటే, నువ్వు అందరినీ సమానంగా, మీరందరినీ సమానంగా చూసే మనిషే అయితే ఖచ్చితంగా పట్నం మహేందర్ రెడ్డి గారిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది, మీ అన్నకి పోయినాయి కదా నోటీసులు, మీ అన్న ఇల్లు రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు, సో ఇవన్నీ కూడా కూలగొడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ అడిగినందుకే కదా నీకు యూట్యూబ్ వాళ్ళ మీద అక్కస్సు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజునట రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారట ప్రభుత్వం తరపున. మొన్న ఏదైతే ఓకే టీవీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేము చేసినామో, ఇప్పుడు ఏకంగా తెలంగాణ అకాడమీ, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో తెలంగాణ టూరిజం, ఏదైతే టూరిజం ప్లాజా ఉందో అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తరపున నిర్వహిస్తుండట. దేని గురించి? యూట్యూబ్ అక్వడేషన్స్ అట, యూట్యూబ్ అక్వడేషన్స్ అండ్ ఈ విషయంలో, అండ్ అట్లాగే గైడ్ లైన్స్ ఈ విషయంలోనట ఇదట. మళ్ళీ దానికి ఆహ్వానం ఎవరికి ఇవ్వాలి? యూట్యూబ్ ఛానళ్ళకి ఇవ్వాలనా? మాకు లేదు ఆహ్వానం. మరి యూట్యూబ్ ఛానల్స్ మీద పెత్తనం ఎవరు చేస్తున్నాడు? ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఏ యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానం పంపినావు నువ్వు? అసలు ఎవరికైనా పంపినవు ఆహ్వానము? నేను నిన్న అనుకున్నా, అరే మాకు మెసేజ్ వచ్చింది, మరి ఏంది చర్చలో మేము పాల్గొనాలా, మేము చెప్పుకుంటాం మా బాధలు అంటే, లేదట సెలెక్టెడ్ పీపుల్ని పిలుచుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే. ప్రజలారా ఇది గుర్తుపెట్టుకోవాలి, మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే పిలుచుకున్నారు. ఈరోజు అవుతుంది చర్చ, వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళనే పిలుచుకున్నారు, మిగతా వాళ్ళని ఓని కూడా పిలవలే రౌండ్ టేబుల్కి. మాకే మేము వస్తామన్నా సెలెక్టెడ్ పీపులే రావాలి. ఎందుకంత భయం మీకు? వణుకుతుందా? యూట్యూబ్ ఛానల్ అంటే కిందికెళ్ళి పైదాకా గడగడగడగడలాడిపోతున్నారా? ప్రశ్నించే గొంతుక అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజున అదే ప్రశ్నలు ఎదురైతా ఉంటే ముచ్చమటలు పడుతున్నాయా? ఏం పడుతున్నాయి మీకు? ముచ్చమటలు పడుతున్నాయా? అండ్ నేను తీస్తున్న లిస్ట్ బయటికి తీస్తున్నా. ఏ జేఎన్యూ ల్యాండ్స్ గురించి అయితే శ్రావ్య కొట్లాడిందో గత ప్రభుత్వంతో, దాంట్లో ఒకటే కుటుంబంలో ఇప్పుడు అక్వడేషన్ కార్డు ఉన్నోళ్ళకి ఒకటే భూమి ఇవ్వాలి, అంటే ఒక జర్నలిస్ట్కి ఒకటే ప్లాట్ ఇవ్వాలి. కానీ నాకు వచ్చినటువంటి లిస్టులో ఒక్కొక్క జర్నలిస్ట్కి, సీనియర్ జర్నలిస్టులకు 4 ప్లాట్లు ఉన్నాయండి. గవర్నమెంట్ అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ హయాంలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించినా ఏమో తెలియదు, కానీ దాదాపు 20-30% మందికి మాత్రమే, 100% జర్నలిస్టులలో 20-30% మందికి మాత్రమే ఒక్కొక్క ప్లాట్ ఉంది. మిగతా 70% మందికి ఒక్కొక్కడికి 3-4 ప్లాట్లు ఉన్నాయి. క్రాంతి కిరణ్తో సహా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో సహా ఒక్కొక్కడికి 3-4 ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఇప్పుడు మాట్లాడే దీని గురించి లిస్ట్ వస్తుంది, లిస్ట్ పెట్టుకొని మాట్లాడతా. అందులో ఒక్కడే పేరు మీద 4-5గురికి ఎట్లా ఇచ్చిండ్రు ప్లాట్లు అనేది నేను మాట్లాడతా. ఎట్లా ఇచ్చిండ్రు ప్లాట్? ఒక జర్నలిస్ట్కి ఒకటే ప్లాట్ ఇవ్వండి, ఒక్కొక్క జర్నలిస్ట్కి 4-5 ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రోజున కూటికి గతి లేకుండా చాలామంది జర్నలిస్టులు బతుకుతున్నారు సార్. మొన్న ఎవరు తొలి వెలుగు రిపోర్టర్ వరంగల్లో అప్పులపాలై చనిపోతే యాజమాన్యం కూడా పోలే. వరంగల్లో చనిపోతే ఆత్మహత్య చేసుకొని ఆయన చావుకి కారణం ఎవడో అందరికీ తెలుసు. ఆయన చావుకి కారణం ఎవరు? ఈ రోజున అటువంటి దీన స్థితిలో బతుకుతున్నటువంటి జర్నలిస్టుకి ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కూటికి గతి లేని వాడు ఫీల్డ్ మీద తిరిగేటోళ్ళకి ఎవ్వడికి రాలే భూములు, ఒక్కొక్కడికి 4-5 ఎట్లు ఇచ్చిండ్రు? ఎవరి ప్రోద్బలంతో ఇచ్చినారు నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు నాకు లిస్టు తెలియదు, ఇప్పుడు ఆ లిస్టు చూస్తే నా దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడ్డది నాకు.
ఇట్లా తిరిగిపోయింది బుర్ర, బుర్ర తిరిగిపోయింది. ఒక్కొక్కడికి 4-5 స్థలాలు ఇచ్చిండండి. ఒక్కొక్కడికి నేను చెప్పేది, స్థలాలు అందరికీ కూడా సమానంగా ఇవ్వాలా? ఒక కుటుంబానికి ఒకటే, ఒక్క అక్వడేషన్కి ఒకటే, అవునా కదా? కానీ ఒక్క అక్వడేషన్కి తండ్రి మీద, కూతురు మీద, కొడుకు మీద, లేకపోతే అల్లుడి మీద, చుట్టాల మీద, పక్కాల మీద, ఏందండి ఇది? లిస్ట్ మొత్తం తెప్పించుకుంటున్నా, నేను ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడతా. ఎవరెవరి దగ్గర అయితే 4 ప్లాట్లు ఉన్నాయో, 2 3 4 ప్లాట్లు ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో మిగిలిన ప్లాట్లు తీసుకోండి ప్రభుత్వం. ఒక్క అక్వడేషన్కి ఒకటే ప్లాట్ గవర్నమెంట్ తరపున. వాళ్ళు గవర్నమెంట్ రేటు కొనుక్కున్నారు, అప్పుడే 2 లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు, నేను కాదనా. కానీ ఒక్క అక్వడేషన్కి ఒకటే ప్లాట్ ఇవ్వాలి గవర్నమెంటు. ఒక్కొక్కడికి 3-4 ఎట్లు ఇస్తారో, ఏ కోసాన ఇస్తారో, ఏవేవైతే 3-4 ప్లాట్లు మీరు తీసుకున్నారో ఒక్కొక్కడి పేరు మీద, ఆ ఒకటే ప్లాట్ ఉంచి మిగిలిన 2 ప్లాటులు వాళ్ళు ఎంత డబ్బు అయితే అప్పుడు కట్టిండ్రో అంత డబ్బు తీసుకొని వెనకకి తీసేసుకోండి, వెనక్కి తీసేసుకోండి. ఎవరెవరికైతే నేనేమంటున్నా, 30% మందికి ఒక్కొక్క ప్లాటే ఉందండి. అందులో ఎవరెవరికైతే ఒక్కొక్క ప్లాట్ ఉందో వాళ్ళది ఉంచండి. నేను నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నా. నేను ఎవరెవరికైతే ఒక్కొక్క ప్లాట్ ఉందో వాళ్ళకి ఉంచండి. ఎవరెవరికైతే 2, 3, 4 ప్లాట్లు ఉన్నాయో వాళ్ళవి తీసేసుకోండి. గవర్నమెంట్ తీసేసుకొని వాడికి ఒక్కొక్కటే ప్లాట్ ఇవ్వండి. వాళ్ళకి ఒక్కొక్కటే ప్లాట్ ఇచ్చి మిగిలిన 2-3 ప్లాట్లకి వాడు ఎంతెంత పైసలు కట్టిండో ఆ పైసలు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. ఆ భూమిని ఇంకొక జర్నలిస్ట్కి, భూమి లేని జర్నలిస్ట్కి, నిరుపేద జర్నలిస్ట్కి, ఎవరైతే ఐటీ కడతలేరో, దీనికి ఒక రూల్ కూడా ఉందండి. ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షలు 8 లక్షలు బిలో కట్టిన వాళ్ళకే గవర్నమెంట్ అక్వడేషన్లో భూమి ఇవ్వాలా. సో ఐటీ కట్టని జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళ రెక్కల కష్టం మీద వార్తలు తీసుకొచ్చి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, న్యాయం చేయండి. ఉన్నోళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి ఇమ్మంటున్న తప్పు కాదు. ఈ రోజున ఈ లిస్ట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఐటీ కట్టేటోళ్ళే చాలామంది. అందరి గురించి నేను మాట్లాడతలేను. దయచేసి ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. ఎవరైతే 30% మంది జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ప్లాట్ ఉంది. ఎవరైతే మిగిలిన 70% మంది జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కడికి 2 3 4 ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఐటీ కట్టినోళ్ళు. సో అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళతోటే అట్లా మేనేజ్ చేసి కొనుక్కున్నోళ్ళు. నేనేమంటున్నా, ఆ 70% మందిలో ఎవరెవరికైతే డబల్ ల్యాండ్లు వచ్చినాయో ఒకటే ల్యాండ్ ఇచ్చి మిగతా ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకొని తీసుకున్న ల్యాండ్ని వేరే వాళ్ళకి, అంటే లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను అంటున్నా. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉందని నేను అనుకుంటా ఉన్నా. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. సీనియర్ జర్నలిస్టులు అందరికంటే బరాబర్ గౌరవం ఇస్తాం. కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున నాకు తెలియదు, ఆ లిస్ట్లో 3 4 ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు అంటున్నా, ప్లాట్లు ఉన్నాయి. ఒక జర్నలిస్ట్కి ఒకటే ప్లాట్, 1 జర్నలిస్ట్ 1 ప్లాట్ అంతే. మిగిలిన ప్లాట్లు తీసుకొని వేరే జర్నలిస్టులకు ఇవ్వండి. వేరే జర్నలిస్టులకి మిగిలిన ప్లాట్లు తీసుకొని ఇవ్వండి. మా అక్వడేషన్ల కోసం ఇదంతా నేను మాట్లాడతలేను. అంతకుముందు గత ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా అక్వడేషన్? యూట్యూబ్కి అక్వడేషన్ ఇస్తారు, మమ్మల్ని ఏదో ఇచ్చేస్తారు అని కాదు. అక్వడేషన్ ఇవ్వకపోయినా పర్లే, మాకు అవసరమే. తొక్కలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్న సీనియర్ శాటిలైట్లో పనిచేసేటోళ్ళని పిలిపించుకొని నువ్వు యూట్యూబ్ ఛానల్ని పిలిచి చర్చ పెట్టకుండా నీకు అనుకూలంగా రేవంత్ రెడ్డికి డప్పు కొట్టేటోళ్ళని, ప్రజా సమస్యల మీద ఇప్పటి వరకు నోరెత్తి మాట్లాడేటోళ్ళని పిలిపించి నువ్వు రౌండ్ టేబుల్ పెడుతున్నావు. ఏం గైడ్లైన్స్ సగం గైడ్లైన్స్ యూట్యూబే తీసుకొస్తుంది. యూట్యూబే. ఇప్పుడు మేము తప్పు మాట్లాడితే యూట్యూబ్ మాకు రెవెన్యూ ఇవ్వదండి, మాకు ఇవ్వదు. ఈ డైలాగ్, ఈ మాట శ్రావ్య అన్నది, అందుకే ఈ వీడియోకి మేము రెవెన్యూ కట్ చేస్తున్నామంటది. సగం పని యూట్యూబే చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలా. నేను అడుగుతున్నా, తెలంగాణ మీడియా చైర్మన్ అట శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతున్నా, సార్ యూట్యూబ్ అక్వడేషన్స్ గురించి చర్చలో ఎవరిని పిలిచిరు? మీరు ఎవరిని పిలిచి చర్చ పెడుతున్నారు? ఎవరికి ఇవ్వాలని పెడుతున్నారు?
యూట్యూబ్ అకామిడేషన్స్ కార్డ్ చర్చలో యూట్యూబ్ వాళ్ళు ఉన్నారా? గవర్నమెంట్ ఇచ్చిన అకామిడేషన్స్తో మేము బతుకుతున్నామా ఇక్కడ? ముందు 3-4 ప్లాట్లు ఏ జర్నలిస్టులకు అయితే ఇచ్చినారో కోర్టులో గెలుచుకున్నారు కదా, ఇవన్నీ తీస్తున్న లిస్ట్ మాకు వస్తుంది. సో ఒక్క జర్నలిస్ట్కి ఒక్కటే ల్యాండు గవర్నమెంట్ తరపున 2 3 4 కాదు, లేనోడిని కూడా పిలిచి ఇవ్వండి. మీ శాటిలైట్ వాళ్ళకే, మా యూట్యూబ్ వాళ్ళకి అంటలేను, శాటిలైట్లో చాలామంది గ్రౌండ్లో రిపోర్టర్లు కానీ కెమెరామ్యాన్లు కానీ అకామిడేషన్ ఉన్నోళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు. సో వాళ్ళకి పిలిచి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, కట్టించుకోండి. 1 లక్ష కట్టిస్తారా, 2 లక్షలు కట్టిస్తారా, ఏం కట్టిస్తారో ఇచ్చేసేయండి. ₹9. ఎస్ గుడ్ మార్నింగ్ అమ్మ. ఇందులో డబ్బున్న వాళ్ళ గురించి కాదు, పేద వాళ్ళ గురించి ఆలోచించండి. నేను చెప్పేది అదే అండి అప్పారావు గారు. సో పేదవాళ్ళ గురించి ఆలోచించమని చెప్తా ఉన్నా, పేదవాళ్ళ గురించి ఆలోచించమని చెప్తా ఉన్నా. హైడ్రా పేరుతో నిరుపేద ఇల్లు కూల్చడం సరైనది కాదు రేవంత్ రెడ్డి. ఎస్ నైస్ అనాలిసిస్ అక్క, థ్యాంక్ యూ. జై తెలంగాణ. శ్రావ్య అక్క గుడ్ మార్నింగ్. పల్లా రాజేశ్వర్ రెడ్డిది కనిపిస్తలేదా, మల్లారెడ్డి కాలేజీలు కనిపిస్తలేవా? ఎస్ బరాబర్ అడుగుతున్నాం. శ్రావ్య అక్క గుడ్ మార్నింగ్.